Hi everyone, this is T. Bhasker Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women Nalgonda and Associate President of Nalgonda Economics Forum. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ ఛానల్ ద్వారా అర్థశాస్త్రానికి సంబంధించి ఎన్నో విలువైనటువంటి వీడియోలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వ విత్త శాస్త్రానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సూత్రము వాగ్నర్స్ థియరీ ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ యాక్టివిటీ, వాగ్నర్ యొక్క ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల సూత్రము మరియు పికాక్ వైజ్మన్ పరికల్పన అనేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి ప్రభుత్వ విత్త శాస్త్రానికి సంబంధించిన అంశాలతో మీ ముందుకు వచ్చారు. ఓకే, వాగ్నర్ యొక్క ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల సూత్రం. సో దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ అడాల్ఫ్ వాగ్నర్, ద ఫేమస్ జర్మన్ ఎకానమిస్ట్. Wagner's law of state is known as the law of increasing state spending. అంటే వాగ్నర్ యొక్క ప్రభుత్వానికి, స్టేట్ మీన్స్ హియర్ స్టేట్ రిఫర్స్ టు గవర్నమెంట్, పబ్లిక్ స్టేట్ గవర్నమెంట్, దీస్ ఆర్ ది సినానిమ్స్. ఓకే, వాగ్నర్స్ లా ఆఫ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ది లా ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ స్పెండింగ్. అంటే వాగ్నర్ ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపాదించిన సూత్రమే ప్రభుత్వ వ్యయము లేదా ప్రభుత్వ ఖర్చుకు సంబంధించిన పెరుగుదలకు సంబంధించిన సూత్రంగా పేరుగాంచింది. Adolf Wagner, the German economist, propounded the law of increasing state activity. జర్మనీకి చెందినటువంటి సుప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన అడాల్ఫ్ వాగ్నర్ ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల సూత్రాన్ని వివరించడం జరిగింది. వాగ్నర్ బేస్డ్ హిస్ లా ఆన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జర్మనీ, ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్ అండ్ జపాన్ ఎకానమీస్. వాగ్నర్ తన సూత్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ మరియు జపాన్ ఆర్థిక వ్యవస్థల యొక్క అనుభవాలను ఆధారంగా చేసుకుని సూత్రీకరణ చేయటం లేదా తన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయటం జరిగింది. వాగ్నర్ గేవ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. వాగ్నర్ ప్రభుత్వ వ్యయానికి అలాగే ఆర్థిక అభివృద్ధికి మధ్య సంబంధాన్ని ప్రతిపాదించడం జరిగింది. According to Wagner, there are inherent tendencies for the activities of the government to increase both extensively as well as intensively. So Wagner ప్రకారం ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే, ఏ విధమైనటువంటి ధోరణులు కనపడుతున్నాయంటే విస్తృతంగా మరియు సాంద్రంగా. అంటే ప్రభుత్వ కార్యకలాపాలు రెండు రకాలుగా పెరుగుతున్నాయి, బోత్ ఎక్స్టెన్సివ్లీ అండ్ ఇంటెన్సివ్లీ. అంటే విస్తృతంగా పెరుగుతున్నాయి, సాంద్రంగా పెరుగుతున్నాయి. In other words, according to this law, as an economy develops over time, the activities or the functions of the government increase. ఈ సూత్రం ప్రకారం ఆర్థిక వ్యవస్థ నిర్ణీత కాలంలో అభివృద్ధి చెందే కొద్దీ ప్రభుత్వ కార్యకలాపాలు లేదా ప్రభుత్వ విధులు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అందుకోసమే దానికి పేరు, సూత్రం పేరే అది, వాగ్నర్స్ లా ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ యాక్టివిటీ, ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల సూత్రం అని చెప్తాం. ఇది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందే కొద్దీ ప్రభుత్వ కార్యకలాపాలు ఈ విధంగా పెరుగుతాయి అని వాగ్నర్ సూచించడం జరిగింది. With the development of the economy, new functions and activities are undertaken by the government and old functions are performed more thoroughly. సో ఇంతకు ముందు స్లైడ్ లో మనం చూసినట్టుగా అకార్డింగ్ టు వాగ్నర్, the activities of the state or government increase both extensively and intensively. Here ఎక్స్టెన్సివ్లీ అంటే విస్తృతంగా ప్రభుత్వ కార్యకలాపాలు పెరగటం, ఇంటెన్సివ్లీ అంటే సాంద్రంగా పెరగటం. ఆ రెండు విషయాలు ఇక్కడ మనకు స్పష్టంగా అవగాహన అవుతున్నాయి. ఎట్లా అంటే, విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ, అంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందే కొద్దీ న్యూ ఫంక్షన్స్ అండ్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకెన్ బై ద గవర్నమెంట్. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో పోయే కొద్దీ ఏం జరుగుతుందంటే ప్రభుత్వానికి సంబంధించి కొత్త విధులు, కొత్త కార్యకలాపాలు చేపట్టబడతాయి. సో దీన్ని ఏమంటామంటే మనం గ్రోత్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎక్స్టెన్సివ్ గ్రోత్ ఆఫ్ పబ్లిక్ యాక్టివిటీస్ గా చెప్పవచ్చు. అంటే ఇది విస్తృతంగా ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తుంది. అండ్ ఓల్డ్ ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ మోర్ థరోలీ. నౌ దిస్ ఈజ్ ఇంటెన్సివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది స్టేట్ యాక్టివిటీస్. సో ఇది మనకు ప్రభుత్వ కార్యకలాపాలు సాంద్రంగా పెరగడాన్ని సూచిస్తుంది. అంటే కొత్త కార్యకలాపాలు చేపట్టడం ఎక్స్టెన్సివ్ ఇంక్రీజ్ గా చెప్పొచ్చు.
నెక్స్ట్ ఉన్న కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా చేపట్టడాన్ని మనం ప్రభుత్వ కార్యకలాపాలు సాంద్రంగా పెరగడం అనేటటువంటి విషయాన్ని గమనించవచ్చు. The expansion of the government functions and activities leads to the increase in public expenditure. Okay, here this law is proposed for explain about the causes for increase in public expenditure. This is the main objective behind this law. వాగ్నర్ సూత్రం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ వ్యయం పెరుగుదల గల కారణాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని చెప్పడం. అయితే వాగ్నర్ ఒకే ఒక కారణం చెప్పాడు. ప్రభుత్వ వ్యయం పెరగడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క విధులు లేదా ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు పెరగడం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. వాట్ ఈస్ దట్? ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫంక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ ది మెయిన్ కాజ్ ఫర్ ది ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ వ్యయం పెరగడానికి ప్రభుత్వ విధులు లేదా ప్రభుత్వ కార్యకలాపాలు పెరగడమే ప్రధాన కారణంగా వాగ్నర్ చెప్పాడు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ అంటే, so when we compare the growth of public expenditure with the growth of national income, if public expenditure rises more than the increases more than the increase in the national income or GNP, then we can say that public expenditure is expanding relatively when we compare with the increase in the national income or GNP. అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగ సాపేక్ష పెరుగుదలను మనం ఎలా వివరించవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయం లేదా తలసరి ఆదాయం పెరుగుదలతో పోల్చినప్పుడు ప్రభుత్వ రంగం అంతకంటే ఎక్కువ రేటులో పెరిగినప్పుడు, ఎక్కువ మొత్తంలో పెరిగినప్పుడు దానిని ప్రభుత్వ రంగం యొక్క సాపేక్ష విస్తరణగా వాగ్నర్ ప్రకటించడం జరిగింది. As per the increase in per capita income and production in the industrial nations, the share of public sector in total economic activities will increase. అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో తలసరి ఆదాయము ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ రంగం యొక్క వాటా పెరుగుతూ ఉంది అని చెప్పారు. అంటే ఇండస్ట్రియలైజేషన్ జరిగే కొద్దీ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో. ఈ పెరుగుదల వలన ఏమవుతుందంటే ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ రంగం యొక్క వాటా పెరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ సెక్టర్ యొక్క యాక్టివిటీస్ పెరుగుతాయి. టోటల్ యాక్టివిటీస్లో, టోటల్ ఎకనామిక్ యాక్టివిటీస్లో పబ్లిక్ సెక్టర్ యొక్క షేర్ పెరుగుతుందంటే అర్థం ఏంటి? సో ఇట్ షోస్ ద ఇంక్రీజ్ ఇన్ ది పబ్లిక్ యాక్టివిటీస్ ఆర్ గవర్నమెంట్ యాక్టివిటీస్. ఓకే, వెన్ వీ కంపేర్ ది పబ్లిక్ యాక్టివిటీస్ విత్ ద టోటల్ యాక్టివిటీస్, ద షేర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ in total economic activities will increase. Okay, next, Wagner thinks that social progress is the main cause for the increase in state activities in industrial nations. వాగ్నర్ ఏమని భావన చేశాడంటే పారిశ్రామిక దేశాలలో సాంఘిక ప్రగతి అనేది ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఆయన భావించడం జరిగింది, ఆలోచించడం జరిగింది. సోషల్ ప్రోగ్రెస్, సాంఘిక ప్రగతి. సోషల్ ప్రోగ్రెస్ ఎక్స్పాండ్స్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్. అంటే ప్రభుత్వ కార్యకలాపాలను విస్తరింపచేసే అంశము ఏది అంటే వాగ్నర్ ప్రకారం సాంఘిక ప్రగతి. దిస్ లీడ్స్ టు ఎక్స్పాన్షన్ ఇన్ స్టేట్ యాక్టివిటీస్ అబ్సల్యూట్లీ అండ్ రిలేటివ్లీ. అంటే ఈ విధంగా సాంఘిక ప్రగతి అనేది ప్రభుత్వ విధులను విస్తరింపచేస్తుంది. ఇది దేనికి దారితీస్తుంది అంటే ప్రభుత్వ కార్యకలాపాలు నిరపేక్షంగా పెరగడానికి, సాపేక్షంగా పెరగడానికి ఇది దారితీస్తుంది. ప్రభుత్వ కార్యకలాపాల సాపేక్ష పెరుగుదల, నిరపేక్ష పెరుగుదల అంటే అర్థం ఏంటంటే, నిరపేక్ష పెరుగుదల అంటే వేటితోటి పోల్చకుండా ప్రభుత్వ వ్యయం నిరంతరాయంగా పెరిగితే దాన్ని మనం అబ్సల్యూట్ ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనొచ్చు. సో ఇంతకుముందు మనం పోల్చినట్టుగా రిలేటివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్లో మనం చూసాం కదా, తలసరి ఆదాయంతో కానీ జాతీయ ఆదాయంతో కానీ పోల్చి చూసినప్పుడు ప్రభుత్వ వ్యయం పెరిగితే దాన్ని రిలేటివ్ ఎక్స్పాన్షన్ అంటాం. సో ఈ రకంగా పబ్లిక్ ఎక్స్పెండిచర్ లేదా పబ్లిక్ యాక్టివిటీస్, స్టేట్ యాక్టివిటీస్ అనేది అబ్సల్యూట్ టర్మ్స్ లో ఎక్స్పాన్షన్ అవుతున్నాయి, అట్ ది సేమ్ టైం రిలేటివ్ టర్మ్స్ లో కూడా అవి ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. అంటే సాపేక్షంగా విస్తరిస్తున్నాయి ప్రభుత్వ కార్యకలాపాలు, నిరపేక్షంగా కూడా విస్తరిస్తున్నాయి. దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద లాంగ్ రన్ చేంజెస్ ఇన్ స్టేట్ యాక్టివిటీస్. వాగ్నర్ సిద్ధాంతం అనేది ప్రభుత్వ కార్యకలాపాలలో దీర్ఘకాలంలో వచ్చేటటువంటి మార్పులను వివరిస్తుంది, విశ్లేషణ చేస్తుంది. To justify its generalization that the share of public consumption expenditure would increase, Wagner divided public expenditure into two categories. So Wagner తన సిద్ధాంతాన్ని సమర్థించుకోవడం కోసం
ప్రభుత్వ వ్యయం యొక్క పెరుగుదలను, ప్రభుత్వ వినియోగ వ్యయం యొక్క పెరుగుదలను వివరించడం కోసం ఆ ప్రభుత్వ వ్యయాన్ని 2 కేటగిరీలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఏంటి అవి రెండు అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఎక్స్పెండిచర్, ద ఫస్ట్ వన్, అండ్ ద అదర్ వన్ ఇస్ ది కల్చరల్ అండ్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్. అంటే ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల అనేటటువంటి సూత్రాన్ని వివరించడం కోసం, దాన్ని సమర్థించుకోవడం కోసం ప్రభుత్వ కార్యకలాపాలు స్థూలంగా 2 రకాలుగా వర్గీకరణ చేశాడు. ఒకటి అంతర్గత మరియు విదేశీ దాడుల నుంచి రక్షణ చేయటం కోసం ప్రభుత్వం చేసే ఖర్చు ఒకటి, రెండవది సాంస్కృతిక మరియు సాంఘిక సంక్షేమం కోసం చేసేటటువంటి వ్యయం. సో ఈ 2 వ్యయాలు కూడా కాలక్రమంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందే కొద్దీ పెరుగుతాయి. సో దీనికి కారణం ఏంటంటే ఈ 2 యాక్టివిటీస్ పరంగా, ఈ 2 అంశాల పరంగా ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు పెరుగుతాయి. సో దాని వలన ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని వాగ్నర్ వివరించడం జరిగింది. Wagner also argued that the income elasticity for government services is greater than unity. It means relatively elastic. So that is, public expenditure will increase more rapidly than increase in income of the public or increase in the per capita income of the people in the economy. So Wagner ఏమని వాదన చేశాడంటే, ప్రభుత్వ సేవల యొక్క ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది, అంటే సాపేక్ష వ్యాకోచంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ప్రజల యొక్క ఆదాయంలో వచ్చేటటువంటి పెరుగుదల కంటే ప్రభుత్వ వ్యయంలో వచ్చే పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. సో మనం డిమాండ్ వ్యాకోచత్వంలో రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే అదేగా మనం చూసేది. The proportionate change in demand is more than the proportionate change in price. That is known as the relatively elastic demand of price elasticity demand. Here we are discussing about the income elasticity of demand. So the relatively elastic income demand means, income elasticity means, so the increase in public expenditure, the proportionate change or the proportionate increase in public expenditure is more than the proportionate change in the income of the public, the per capita income of the public or the GNP of the economy. ఓకే, ఆర్థిక వ్యవస్థ మొత్తం జాతీయ ఆదాయంతో పోల్చినప్పుడు లేదా ప్రజల యొక్క తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు ప్రభుత్వ వ్యయం అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని మనం సాపేక్ష వ్యాకోచ ఆదాయ డిమాండ్ ఉన్నట్లుగా పరిగణించవచ్చు. వాగ్నర్ ఇక్కడ ఏమని వాదిస్తున్నాడంటే, ప్రభుత్వ సేవల యొక్క ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఒకటి కంటే ఎక్కువగా ఉంటుందని వాదించడం జరిగింది. So this is the graphical representation about the relative expansion of public sector or public expenditure. So ఈ రేఖాచిత్రం మనకు ప్రభుత్వ రంగం యొక్క లేదా ప్రభుత్వ కార్యకలాపాల యొక్క లేదా ప్రభుత్వ వ్యయం యొక్క సాపేక్ష విస్తరణను తెలియజేస్తుంది. ఓకే, హియర్ per capita income mentioned on OX axis and per capita production of government or government expenditure shown on OY axis. So the P line is the proportionate increase line, proportionate increase in income. అంటే ఇది స్థిరమైన అనుపాతంలో పెరిగే రేఖ, ఈ పింక్ లైన్ P అనేది. R is the real growth of public expenditure or real growth of public sector. అంటే ప్రభుత్వ రంగం యొక్క వాస్తవిక పెరుగుదలను తెలియజేసేది. So okay, this blue line is showing the real growth of public expenditure. P is the proportionate change. It shows the proportionate change. అంటే అనుపాతం, స్థిరమైన అనుపాతంలో పెరిగేది. This is the 45-degree line. So which lies between the OX and OY axis, exactly middle portion of the X and Y axis. So that is known as the 45-degree line. Okay, it shows the fixed increase in the public expenditure when we compare with the increase in the per capita income. అంటే తలసరి ఆదాయం పెరుగుదలతో పోలిస్తే ప్రభుత్వ వ్యయం స్థిరమైన అనుపాతంలో పెరిగితే ఎలా ఉంటుందనేది ఈ రేఖ సూచిస్తుంది. సో ఇది వాస్తవంగా ప్రభుత్వ వ్యయం ఎలా పెరుగుతుందనేది ఈ బ్లూ లైన్ R అనేది సూచిస్తుంది. So at point B, as per the proportionate increase in the public sector, so the amount of per capita income is OQ and the public expenditure should be OE. అంటే OQ తలసరి ఆదాయం దగ్గర ప్రభుత్వ వ్యయం కనుక స్థిరమైన అనుపాతంలో పెరిగితే, అంటే ఆదాయంతో సమానమైన అనుపాతం ఉంటే ఓఈగా ఉండాలి పబ్లిక్ ఎక్స్పెండిచర్ వాస్తవంగా. బట్ వాస్తవంగా ప్రభుత్వ వ్యయం ఎంత ఉందంటే ఇట్ ఈస్ OE1. దిస్ ఇస్ ద రియల్ గ్రోత్. సో ఈ పాయింట్ ని మనం, బి పాయింట్ ని మనం పైకి తీసుకెళ్తే ఆర్ కర్వ్ కి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనం పబ్లిక్ ఎక్స్పెండిచర్ రిలేటివ్ ఎక్స్పాన్షన్ ని తెలుసుకోవచ్చు. సో ద ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎట్ OQ లెవెల్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఈస్ OE1 రాదర్ దెన్ OE. వాస్తవంగా అయితే ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఉంటే, అంటే ఇఫ్
యూనిటరీ ఎలాస్టిసిటీ ఆఫ్ ఇన్కమ్, ఏకత్వ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఓక్యూ తలసరి ఆదాయం వద్ద ఓఈగా ఉండాలి. సో ఫిక్స్డ్ ప్రపోర్షన్లో పెరిగేది, కానీ అలా లేదు. వాస్తవంగా ఎలా ఉంది? సో హియర్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ ఇన్కమ్ డిమాండ్ ఈజ్ రిలేటివ్లీ ఎలాస్టిక్ మోర్ దెన్ యూనిటీ. ఒకటి కంటే ఎక్కువగా ఉంది. సాపేక్ష వ్యాకోచ డిమాండ్, ఆదాయ డిమాండ్ ఉంది. కాబట్టి ఇక్కడ తలసరి ఆదాయం పెరుగుదల కంటే ప్రభుత్వ వ్యయంలో వచ్చే పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంది? ఓఈ నుంచి OE1 కు పెరిగింది, అంటే EE1 మేరకు పెరిగింది. So therefore we can say that EE1, the amount of EE1 is the relative expansion of the public sector or relative expansion of the public expenditure. సో ఈ EE1 భాగాన్ని, ఈ దూరాన్ని మనం ఏమని చెప్పవచ్చు అంటే ప్రభుత్వ రంగం యొక్క సాపేక్ష విస్తరణగా లేదా సాపేక్ష పెరుగుదలగా చెప్పవచ్చు. సో ఈ విధంగా వాగ్నర్ ప్రభుత్వ వ్యయం అనేది స్థిర అనుపాతంలో పెరగకుండా తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు ఎక్కువ అనుపాతంలో పెరుగుతుంది. అంటే ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ప్రభుత్వ సేవలకి లేదా ప్రభుత్వ కార్యకలాపాలకి లేదా ప్రభుత్వ వ్యయానికి ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది. రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ ఆఫ్ ఇన్కమ్ అని వాగ్నర్ సూచించడం జరిగింది. సో ఈ విధంగా వాగ్నర్ ప్రభుత్వ వ్యయం అనేది ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల వల్ల పెరుగుతుంది, అది కంటిన్యూస్ ఇంక్రీజ్ ఉంటుంది, స్మూత్ ఇంక్రీజ్ ఉంటుంది అనేది వాగ్నర్ తన సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, వాగ్నర్ క్లాసిఫైడ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకానమీ ఇంటూ 3 periods. సో ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక అభివృద్ధి స్థాయిని 3 దశలుగా వాగ్నర్ వర్గీకరణ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చర్చించుకున్న అంశాల పరంగా వాగ్నర్ ఫోకస్డ్ ఆన్ ది ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్. సో రాదర్ దెన్ ది లో లెవెల్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఆర్ అండర్ డెవలప్డ్ ఆర్ డెవలపింగ్ ఎకానమీస్. ఆయన అభివృద్ధి చెందుతున్న లేదా తక్కువ పారిశ్రామికీకరణ దేశాల అనుభవాలు చూడలేదు. బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి స్థాయిని పరిశీలించి తన సూత్రాన్ని లా ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ యాక్టివిటీ సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇక్కడ ఆ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక అభివృద్ధి అనేది 3 దశలుగా జరుగుతుందని ఆయన వర్గీకరణ చేశారు. ఏంటి అది అంటే ఫస్ట్ పీరియడ్ ఇస్ ది ప్రీ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్, అంటే తెలుగులో పారిశ్రామికీకరణకు ముందు ఉన్న దశ, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు, ఇండస్ట్రియలైజేషన్ జరగక ముందు. నెక్స్ట్ ద సెకండ్ పీరియడ్ ఇస్ ది ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్, అంటే పారిశ్రామికీకరణ జరుగుతున్న దశ. సో ద థర్డ్ అండ్ లాస్ట్ పీరియడ్ ఇస్ ది పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్, అంటే పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత ఉన్న దశ. సో ఈ 3 దశలలో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం వేరువేరుగా ఉంటుంది, ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల కూడా వేరువేరుగా ఉంటుంది అని వాగ్నర్ సూచించడం జరిగింది. సో ద ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ లెస్ దెన్ యూనిటీ ఇన్ బోత్ ప్రీ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్ అండ్ పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్. అంటే వాగ్నర్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పారిశ్రామికీకరణ ముందు కాలంలో, పారిశ్రామికీకరణ తర్వాత కాలంలో, ఈ 2 కాలాలు అంటే ఫస్ట్ థర్డ్, ఇక్కడ మనం చూసాం ప్రీ ఇండస్ట్రియలైజేషన్ అండ్ పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్, ఫస్ట్ అండ్ థర్డ్ పీరియడ్. ఇన్ ఫస్ట్ అండ్ థర్డ్ పీరియడ్ ద ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇస్ లెస్ దాన్ యూనిటీ, అంటే 1 కంటే తక్కువ వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం 1 కంటే తక్కువగా ఉంటుంది. సో ద ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ is more than unity in industrialization period. So according to Wagner, in the industrialization period, the elasticity for government services, the income elasticity for government services is more than unity. It means relatively elastic demand. అంటే పారిశ్రామికీకరణ జరిగే దశలో, 2వ దశలో మాత్రం ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ప్రభుత్వ సేవలకి 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ప్రీ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్, పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్స్ లో ప్రభుత్వ వ్యయం అంతగా పెరగదు, ప్రభుత్వ కార్యకలాపాలు అంతగా పెరగవు, ప్రభుత్వ సేవలు పెరగవు, తక్కువగా పెరుగుతాయి. వెన్ వి కంపేర్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ ది నేషనల్ ఇన్కమ్ ఆర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే దేశ ఆదాయం, జాతీయ ఆదాయంతో లేదా తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు లేదా ప్రభుత్వ వ్యయం తక్కువ అనుపాతంలో పెరుగుతాయి. ఎప్పుడు? పారిశ్రామికీకరణ ముందు దశలో, పారిశ్రామికీకరణ తర్వాత దశలో. కానీ పారిశ్రామికీకరణ జరిగే దశలో మాత్రం తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు ప్రభుత్వ వ్యయము లేదా ప్రభుత్వ కార్యకలాపాలు లేదా ప్రభుత్వ సేవలు చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి. సో దీన్నే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ ఈజ్ మోర్ దెన్ యూనిటీ, ఇట్ మీన్స్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అని సూచించడం జరిగింది. సో మనం ఇంతకుముందు గ్రాఫ్ లో రిలేటివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ అని నేర్చుకున్నాం కదా, అది దీనికి సంబంధించి ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్ కి సంబంధించి.
సో ఆ రిలేటివ్ ఎక్స్పాన్షన్ అనేది ప్రీ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్ లో జరగదు, ఫస్ట్ పీరియడ్ లో జరగదు, థర్డ్ పీరియడ్ లో జరగదు. ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద సెకండ్ స్టేజ్ వేర్ ద ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. పారిశ్రామికీకరణ జరిగే దశలో, ఆ ప్రక్రియ జరిగే సందర్భంలో మాత్రమే ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ప్రభుత్వ వ్యయానికి ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది అని వాగ్నర్ వివరించారు. సో వాగ్నర్ చెప్పినటువంటి 3 periods ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది we can understand through this graph. Okay, so here per capita income shown on OX axis and expansion of public sector or public services shown on OY axis. So P is again the proportionate increase curve, స్థిరానుపాత రేఖ, స్థిరానుపాతంలో పెరిగే రేఖ. So R is the real growth of public expenditure or real growth of public sector. So if we observe over the curve from O to R, so there are 3 periods on this line, OR line. From O to A, so this one, O to A. So this is the pre-industrialization period. Up to A, from O to A is the pre-industrialization period. And A to B is the industrialization period. After B, post-industrialization period. So ఇక్కడ మనకు ప్రభుత్వ రంగ వాస్తవ పెరుగుదలను సూచించే ఈ OR రేఖ మీద మనం 3 దశలు, 3 కాలాలు తెలుసుకోవచ్చు. పారిశ్రామికీకరణ ముందు ఉన్న కాలము O నుంచి A, పారిశ్రామికీకరణ జరిగే దశ A నుంచి B, B తర్వాత B బిందు తర్వాత ఏముంటుంది, పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్, అంటే పారిశ్రామికీకరణ తర్వాత ఉన్నటువంటి కాలం. సో ఇక్కడ O నుంచి A వరకు ద ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఈజ్ లెస్ దాన్ 1, లెస్ దాన్ యూనిటీ. ఇట్ మీన్స్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. O to A, పారిశ్రామికీకరణ ముందు ప్రభుత్వ ఆదాయ డిమాండ్ ప్రభుత్వ వ్యయం యొక్క ఆదాయ వ్యాకోచత్వము 1 కంటే తక్కువగా ఉంటుంది, ప్రభుత్వ సేవల యొక్క ఆదాయ వ్యాకోచత్వం. సో A to B, the income elasticity of public sector or public services is more than unity, relatively elastic demand. So here relatively inelastic O to A to B relatively elastic. అంటే O నుంచి A వరకు సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ ఉంటే A నుంచి B కి సాపేక్ష వ్యాకోచ డిమాండ్ ఉంటుంది. అంటే ఇక్కడ హియర్ the relative expansion of public expenditure takes place during the industrialization period only. Okay, neither pre-industrialization period nor post-industrialization period. It will happen only in industrialization period or the second period, in the second period. అంటే మనకు పారిశ్రామికీకరణ ముందు దశలో ప్రభుత్వ రంగ సాపేక్ష విస్తరణ జరగదు, పారిశ్రామికీకరణ తర్వాత కూడా సాపేక్ష విస్తరణ జరగదు. ఎక్కడ జరుగుతుంది, కేవలం పారిశ్రామికీకరణ జరిగే 2వ దశలో మాత్రమే జరుగుతుంది. అక్కడ మాత్రమే ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ప్రభుత్వ సేవలకి 1 కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇంతకుముందు మనం చూసినట్లుగా పారిశ్రామికీకరణ ముందు దశలో 1 కంటే తక్కువ వ్యాకోచత్వం, పారిశ్రామికీకరణ తర్వాత దశలో కూడా 1 కంటే తక్కువ వ్యాకోచత్వం ఉంటుంది. అంటే ప్రభుత్వ కార్యకలాపాల సాపేక్ష విస్తరణ పారిశ్రామికీకరణ ముందు ఉండదు, పారిశ్రామికీకరణ తర్వాత ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సాపేక్ష విస్తరణ అనేది, కేవలం పారిశ్రామికీకరణ జరిగే దశలో మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ we have discussed in the graph. O to A is the pre-industrialization period on OR curve and A to B is the industrialization period. After point B, that is the post-industrialization period. O to A, the income elasticity of demand, and after B also the income elasticity of demand for public services is less than unity. But A to B, it means in the industrialization period, during the industrialization, the income elasticity of public services is more than unity or relatively elastic demand. Okay. So next, the continuation or the improvement of the Wagner's law of increasing state activity is the Peacock Wiseman hypothesis. అంటే వాగ్నర్ సూత్రానికి కొనసాగింపుగా లేదా వాగ్నర్ సూత్రాన్ని మెరుగుపరిచేదిగా వచ్చినటువంటి మరొక పరికల్పన పికాక్ వైజ్మన్ యొక్క పరికల్పన. So the second hypothesis about the growth of public expenditure has been put forward by Peacock and Wiseman. అంటే రెండవ పరికల్పన ప్రభుత్వ వ్యయ పెరుగుదలకు సంబంధించి లేదా ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదలకు సంబంధించి ఉన్న రెండవ సిద్ధాంతము లేదా రెండవ పరికల్పన ఏది అంటే పికాక్ వైజ్మన్. సో ఫస్ట్ వన్ ఇస్ ది వాగ్నర్స్ లా, ద సెకండ్ వన్ ఇస్ ది పికాక్ వైజ్మన్స్ హైపోథసిస్. Peacock and Jock Wiseman advanced the study of growth of public expenditure by their study of public expenditure at Great Britain during the period 1890 to 1955. So Peacock Wiseman అనేటటువంటి
కొనసాగించారు, అంటే ముందుకు తీసుకుపోయారు. దేని ద్వారా తీసుకుపోయారంటే బ్రిటన్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యయంపై చేసిన అధ్యయనాల ద్వారా 1890-1955 ప్రాంతంలో, ఆ మధ్య కాలంలో బ్రిటన్లో జరిగినటువంటి ప్రభుత్వ వ్యయంలో వచ్చినటువంటి వృద్ధిని పరిగణలోకి తీసుకొని దాని ఆధారంగా ఒక పరికల్పనను రూపకల్పన చేశారు. ఇది దేనికి కొనసాగింపు? ఇట్ ఈస్ ఏ కంటిన్యూషన్ టు ది వాగ్నర్స్ లా ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ యాక్టివిటీ. ఓకే, ఇది ఇంప్రూవ్మెంట్ టు ది వాగ్నర్స్ లా ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ యాక్టివిటీ కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే వాగ్నర్ సూత్రానికి మెరుగులు దిద్దినటువంటి పరికల్పనగా లేదా దానికి కొనసాగింపుగా వచ్చినటువంటి పరికల్పనగా చెప్పుకోవచ్చు. Peacock Wiseman hypothesis focused on the pattern of public expenditure and stated that public expenditure does not follow a smooth or continuous trend, but the increase in public expenditure takes place in jerks or steps. So already we have discussed in Wagner's law of increasing state activity that Wagner stated that public expenditure increases in a smooth and continuous manner. But here Peacock Wiseman stated that public expenditure does not follow a smooth or continuous trend, but the increase in public expenditure takes place in jerks or steps. అంటే వాగ్నర్ చెప్పినట్లుగా ప్రభుత్వ వ్యయం స్మూత్ గా, అంటే మృదువుగా, ఎలాంటి కుదుపులు లేకుండా నిరంతరంగా అవిచ్ఛిన్నంగా పెరగదు అని చెప్తున్నారు. మరి ఎలా పెరుగుతుంది ప్రభుత్వ వ్యయం అని పీకాక్ వైజ్మన్ చెప్తున్నారంటే ప్రభుత్వ వ్యయం కుదుపులతోటి మెట్ల మాదిరిగా పెరుగుతుంది. ఇంతకుముందు మనం రిలేటివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ చూసాము, ఆ రియల్ గ్రోత్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ లైన్. ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ అప్వర్డ్ లైన్. మనకు అది పైకి వాలుతున్నటువంటి సరళ రేఖగా వచ్చింది. ఇట్ షోయింగ్ ద కంటిన్యూస్ ట్రెండ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. బట్ హియర్ Peacock Wiseman hypothesis stated that the public expenditure increase in a jerks or steps manner, not in a continuous manner or smooth manner. సో ప్రభుత్వం ఏం వాగ్నర్ చెప్పినట్టుగా సాపేక్ష విస్తరణ అనేది మృదువుగా, నిరంతరాయంగా, అవిచ్ఛిన్నంగా జరగదు, అది కుదుపులతోటి మెట్ల మాదిరిగా జరుగుతుంది అని చెప్పారు. According to Peacock Wiseman hypothesis, due to some social or other disturbances in an economy, there is a need for increased expenditure as the existing public revenue cannot solve the disturbance. Peacock Wiseman ల పరికల్పన ప్రకారం కొన్ని సాంఘిక పరమైన లేదా ఇతర ఆటంకాలు, అవరోధాలు ఆర్థిక వ్యవస్థలో తలెత్తడం వలన ప్రభుత్వ వ్యయాన్ని పెంచవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకు ప్రభుత్వ వ్యయాన్ని పెంచవలసిన అవసరం ఏర్పడుతుంది అంటే ఈ సాంఘిక పరమైన లేదా ఇతర అవరోధాలను అప్పటి వరకు మనుగడలో ఉన్న ప్రభుత్వ రాబడి అనేది తొలగించలేదు. అందుకోసమే ప్రభుత్వ వ్యయం పెరగాల్సినటువంటి అవసరం ఉంది అని Peacock Wiseman hypothesis సూచిస్తుంది. మనం Peacock Wiseman gave 3 separate concepts to justify their hypothesis. అంటే Peacock Wiseman లు తమ పరికల్పనను సమర్థించుకోవటం కోసం 3 ప్రత్యేకమైన విడివిడి భావనలను ప్రతిపాదించడం జరిగింది. అవేంటంటే డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్, తొలగింపు ఫలితం అంటారు. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఎఫెక్ట్, దీన్ని విమర్శన ఫలితము లేదా తనిఖీ. ట్రూ ట్రాన్స్లేషన్ అయితే మనకి ఇన్స్పెక్షన్ అంటే తనిఖీ ఫలితం, కానీ విమర్శన ఫలితం అనేది యాప్ట్ ట్రాన్స్లేషన్. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్, కేంద్రీకరణ ఫలితం. సో ఈ రకంగా ప్రభుత్వ వ్యయం కుదుపులతో మెట్ల మాదిరిగా పెరుగుతుందనే అంశాన్ని వివరించడం కోసం, దాన్ని సమర్థించుకోవటం కోసం 3 ప్రత్యేకమైన విడివిడి భావనలను Peacock Wiseman లు ప్రతిపాదించారు. అవేంటంటే డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్, తొలగింపు ఫలితము, ఇన్స్పెక్షన్ ఎఫెక్ట్, విమర్శన ఫలితము, కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్, కేంద్రీకరణ ఫలితం. సో వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్. When a social disturbance occurs, the government raises taxes to increase revenue and increases public expenditure to meet the social disturbance. అంటే ఆర్థిక వ్యవస్థలో సాంఘిక పరమైన అవరోధం ఏమైనా తలెత్తినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే పన్నులను పెంచుతుంది. ఎందుకు పన్నులు పెంచుతుందంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం కోసం. ప్రభుత్వ వ్యయాన్ని ఎందుకు పెంచాలి? ఈ సామాజిక అవరోధం ఏదైతే వచ్చిందో ఆర్థిక వ్యవస్థలో, ఆ అవరోధాన్ని తొలగించడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. మరి పెంచాలంటే ఏం చేయాలి? ట్యాక్సెస్ పెంచాలి. సో ఆ రకంగా ప్రభుత్వం ట్యాక్స్ పెంచుతుంది. This creates a displacement effect by which low taxes and expenditures are replaced by higher tax and expenditure levels. So ఇది తొలగింపు ఫలితాన్ని సృష్టిస్తుంది. ఈ చర్య, this activity of government creates a displacement effect, ఒక తొలగింపు ఫలితాన్ని తీసుకొస్తుంది, సృష్టిస్తుంది. ఎలా సృష్టిస్తుంది అంటే, సో
అదొక రీప్లేస్మెంట్ యాక్టివిటీ ద్వారా దేని ద్వారా రీప్లేస్ చేస్తారంటే లో ట్యాక్సెస్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ రీప్లేస్డ్ బై హైయర్ ట్యాక్స్ అండ్ హైయర్ ఎక్స్పెండిచర్ లెవెల్స్. అంటే తక్కువ పన్నులు తక్కువ ప్రభుత్వ వ్యయం ఉన్నటువంటి అంశాలు దేని ద్వారా రీప్లేస్ చేయబడతాయంటే పునఃస్థాపించబడతాయంటే అధిక పన్నులు అధిక ప్రభుత్వ వ్యయ స్థాయిల చేత రీప్లేస్ చేయబడతాయి. సో దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్. అంటే తక్కువ వ్యయము తక్కువ పన్నుల విధానం నుంచి ఎక్కువ వ్యయం ఎక్కువ పన్నుల స్థాయికి పెరగడం. However, after the disturbance ends, the newly emerged level of tax tolerance makes the people willing to support higher level of public expenditure since it is capable of bearing heavier tax burden than before. సో ఇప్పుడు మనకి ఈ సోషల్ డిస్టర్బెన్స్ అనేది లేదా అదర్ డిస్టర్బెన్స్ అనేది మనకు ఆర్థిక వ్యవస్థలో తలెత్తింది. ట్యాక్సులు పెంచారు, పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచారు, ఆ సామాజిక అవరోధం తొలగిపోయినప్పటికీ కూడా ఈ కొత్త పన్నుల విధానం ఏదైతే ఉందో ఆ పన్నుల విధానం అనేది తొలగించబడదు. ప్రజలు ఏం చేస్తారంటే దే ఆర్ విల్లింగ్ టు సపోర్ట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ దే ఆర్ క్యాపబుల్ టు పే దిస్ మచ్ ఆఫ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్యాక్సెస్. అంటే ఇప్పుడు కొత్తగా అధిక పన్నులకు ప్రజలు అలవాటు పడ్డారు. ఈ సోషల్ డిస్టర్బెన్స్ తొలగిందని మళ్ళీ పన్నులేమి తగ్గించమని ప్రజలు కోరుకోరు. ఆల్రెడీ దే ఆర్ క్యాపబుల్ టు బేరింగ్ హెవియర్ ట్యాక్స్ బర్డెన్ దెన్ బిఫోర్. అంటే ముందు కంటే ఇప్పుడు పన్ను భారాన్ని అధికంగా భరించడానికి ప్రజలు సిద్ధమయ్యారు కాబట్టి పన్నులు మళ్ళీ ఏమీ తగ్గవు. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ద న్యూ లెవెల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ పబ్లిక్ రెవెన్యూ స్టాబిలైజ్. అంటే దీని ఫలితంగా కొత్త ప్రభుత్వ వ్యయము కొత్త పన్నుల విధానము లేదా ప్రభుత్వ రాబడి విధానము స్థిరీకరించబడుతుంది. అంటే అక్కడ ఇంక్రీజ్ అయింది కదా, ఒక హై లెవెల్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, అంతకంటే తగ్గదు. But these new level of public expenditure and public revenue are soon destabilized by another new social disturbance or other disturbance which causes another displacement effect. So ఇప్పుడు ఏమైంది, ఒక సోషల్ డిస్టర్బెన్స్ వచ్చింది, ట్యాక్సెస్ పెంచారు, ఎక్స్పెండిచర్ పెంచారు, ఆ సోషల్ అబ్స్టాకిల్ అనేది ఓవర్కమ్ అయింది, సోషల్ డిస్టర్బెన్స్ ఓవర్కమ్ అయింది. కానీ ప్రజలు మళ్ళీ ట్యాక్సులు తగ్గించడానికి కోరుకోరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ హయ్యర్ ట్యాక్సెస్ పే చేయడానికి అలవాటు పడ్డారు. సో అందువల్ల ఏమవుతుంది, అక్కడ స్టెబిలైజేషన్ ఏర్పడుతుంది, అధిక పన్నులు అధిక ప్రభుత్వ వ్యయ స్థాయి అనేది స్థిరీకరణ జరుగుతుంది. మళ్ళీ ఏమవుతుంది, కొంతకాలానికి మళ్ళీ ఒక కొత్త సోషల్ డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ ట్యాక్సెస్ పెంచుతారు, మళ్ళీ ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. సో ఈ రకంగా డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ ఎఫెక్ట్ ఈస్ ద ఇన్స్పెక్షన్ ఎఫెక్ట్. సో విమర్శన ఫలితము లేదా తనిఖీ ఫలితం. ఈవెన్ ఇఫ్ there is no new disturbance, there is no strong motivation to return to lower level of taxation as the increased revenue can be used to support a higher level of public expenditure. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు కొత్త డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ కొత్తగా డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో న్యూ డిస్టర్బెన్స్, అంటే ఒక కొత్త సామాజిక అవరోధం ఏమీ రాకపోయినప్పటికీ కూడా దెర్ ఇస్ నో స్ట్రాంగ్ మోటివేషన్ టు రిటర్న్ టు లోయర్ లెవెల్ ఆఫ్ టాక్సేషన్. అంటే ప్రజల నుంచి ఒక బలమైనటువంటి ప్రేరణ అనేది పన్ను రేటు తగ్గించడానికి ఒత్తిడి అనేది ఎలాంటిది ఉండదు. ఎందుకు, యాజ్ ద ఇంక్రీజ్డ్ రెవెన్యూ కెన్ బి యూజ్డ్ టు సపోర్ట్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. అంటే ఆల్రెడీ మనం డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ లో వీ హావ్ డిస్కస్డ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ దట్ పీపుల్ ఆర్ క్యాపబుల్ టు బేర్ ది హయ్యర్ ట్యాక్స్ బర్డెన్. ఆల్రెడీ అధిక పన్ను భారాన్ని భరించడానికి వాళ్ళు సమర్థవంతంగా తయారై ఉన్నారు, సంసిద్ధులై ఉన్నారు. సో ఇంకొకటి, ఈ ఇంక్రీజ్డ్ రెవెన్యూ అనేది దేనికి ఉపయోగించబడుతుంది, అత్యధికంగా ప్రభుత్వ వ్యయం చేసి సంక్షేమాన్ని పెంచడానికి ఉపయోగించబడుతుంది. కాబట్టి ప్రభుత్వం పైన పన్నులు తగ్గించాలనేటటువంటి బలమైనటువంటి ఒత్తిడి అనేది ప్రేరణ అనేది జరగదు. ఓకే, therefore government expands its fiscal operations partly due to disturbance and partly to expand economic activity and take up new functions that were earlier neglected. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్స్పెక్షన్ ఎఫెక్ట్. చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన కార్యకలాపాలను వ్యయాన్ని విస్తరిస్తుంది, రెండు అవసరాల కోసం విస్తరిస్తుంది. ఒకటి పార్ట్లీ డ్యూ టు డిస్టర్బెన్స్. సో మనం డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ లో చర్చించుకున్నట్లుగా సాంఘికపరమైన అవరోధం వచ్చినప్పుడు దాన్ని తొలగించుకోవడం కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతుంది. ఇంకొంత ప్రభుత్వ వ్యయాన్ని ఎందుకు పెంచుతుందంటే పార్ట్లీ టు ఎక్స్పాండ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ టేక్అప్ న్యూ ఫంక్షన్స్ దట్ వర్ ఎర్లియర్ నెగ్లెక్టెడ్. అప్పటి వరకు పట్టించుకోనటువంటి కొత్త సమస్యలు తెర మీదకి వస్తాయి.
సో దీన్ని విమర్శన ఫలితం అని ఎందుకన్నారంటే, సో ఇక్కడ వెల్ఫేర్ సొసైటీలో డెమోక్రటిక్ కంట్రీస్లో అపోజిషన్ పార్టీస్ బాగా ఉంటాయి, ఎస్పెషల్లీ మల్టీ పార్టీ సిస్టమ్ లైక్ ఇండియా. భారతదేశం లాంటి బహుళ పార్టీ వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలలో ఈ విమర్శన ఫలితం ఎక్కువగా ఉంటుంది. ప్రతిపక్షాలు ఏంటంటే ప్రభుత్వాలు ఎన్ని సౌకర్యాలు కల్పించినా క్రిటిసైజ్ చేస్తుంటాయి. 99% సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా ఆ 1%ని ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తాయి. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ మెన్షన్ చేశాము. సో ద గవర్నమెంట్ టేకప్ ఏ న్యూ ఫంక్షన్స్ దట్ వర్ ఎర్లియర్ నెగ్లెక్టెడ్. అంటే అంతకుముందు నిర్లక్ష్యం చేయబడిన, అంతకుముందు పట్టించుకునే కార్యకలాపాలు కొత్తగా ప్రభుత్వం టేకప్ చేస్తుంది. సో ఇవి మరి దీని విమర్శన ఫలితం అని ఎందుకన్నామంటే, ఇది ప్రతిపక్షాలు విమర్శ చేయడం ద్వారా గవర్నమెంట్ గుర్తిస్తుంది, ప్రతిపక్షాలు ఉద్యమం చేయడం ద్వారా గుర్తిస్తుంది. సో ఈ రకంగా కొత్త కార్యకలాపాలు చేపట్టడం కోసం ప్రతిపక్షాల విమర్శల ద్వారా కూడా ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. సో దీనినే ఇన్స్పెక్షన్ ఎఫెక్ట్, తనిఖీ ఫలితంగా, విమర్శన ఫలితంగా మనం చెప్తాం. అండ్ ద లాస్ట్ అండ్ థర్డ్ వన్ ఇస్ ది కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్, కేంద్రీకరణ ఫలితం. When an economy experiencing economic growth, there is a tendency of central government's economic activities to grow at a faster rate than that of state and local governments' activities. అంటే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి దశలో దూసుకుపోతూ ఉన్నప్పుడు, ఆ వృద్ధి కొనసాగుతూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు రాష్ట్రాల స్థానిక ప్రభుత్వాల కార్యకలాపాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి, సాపేక్షంగా ఎక్కువగా ఉంటాయి. అంటే మొత్తం ఆర్థిక కార్యకలాపాలలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ది కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్. దీన్నే కేంద్రీకరణ ఫలితం అంటారు. అంటే కేంద్రీకరణ ఫలితం అంటే ప్రభుత్వ కార్యకలాపాలలో కేంద్రం యొక్క వాటా ఎక్కువగా ఉంటుంది. The activities of the central government is more than when we compare with the activities of the state governments as well as the local governments. రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల ఆర్థిక కార్యకలాపాలతో పోల్చినప్పుడు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో పోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీన్నే కేంద్రీకరణ ఫలితం అంటారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది పొలిటికల్ సెటప్ ఆఫ్ ది ఎకానమీ. అది దేశం ఆర్థిక వ్యవస్థ యొక్క రాజకీయ నిర్మాణం పైన ఈ కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఫెడరల్, స్టేట్ ఆర్ యూనియన్ టైప్ ఆఫ్, అంటే మనం ఏమంటాం, ఏకకేంద్ర సమాఖ్య అంటాం కదా తెలుగులో, ఫెడరల్ స్టేట్ అని చెప్పేసి. సమాఖ్య ప్రభుత్వమా ఏకకేంద్ర ప్రభుత్వమా అనే దానిపైన ఈ కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఎక్కువ ఉండటమా, స్టేట్ గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్ వాటా ఎక్కువ ఉండటమా అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది Peacock Wiseman's hypothesis. As already we have discussed, as we discussed in previous slides, that according to Peacock Wiseman, the public expenditure doesn't increases in a smooth or continuous manner. It increases in a jerks or in a step based manner, stepwise manner. అంటే ప్రభుత్వం ఏమో మృదువుగా అనిశ్చితంగా పెరగదు, అది మెట్ల మాదిరిగా కుదుపులతో పెరుగుతుంది. ఇప్పుడు చూద్దాం దీన్ని, ఇది ఎలా మెట్ల మాదిరిగా ఎలా పెరుగుతుందని. సో ఇది పీరియడ్ ఇక్కడ x అక్షం మీద మెన్షన్ చేసాము, పబ్లిక్ ఎక్స్పెండిచర్ y అక్షం మీద మెన్షన్ చేసాము. చూడండి, ఫస్ట్ పీరియడ్ లో ప్రభుత్వ వ్యయం కొనసాగుతుంది, ఒక లెవెల్లో ప్రభుత్వ వ్యయం కొనసాగుతుంది. ఇప్పుడు ఏమైంది, సడన్ గా ప్రభుత్వ వ్యయం పెరిగింది. ఎందుకు పెరిగింది? డ్యూ టు అకరెన్స్ ఆఫ్ ది సోషల్ డిస్టర్బెన్స్ ఆర్ అదర్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఎకానమీ. సాంఘికపరమైన అవరోధాలు తలెత్తడం వల్ల కొత్త ట్యాక్సులు వేసింది ప్రభుత్వం, కొత్తగా పన్నులు విధించి వచ్చిన ఆదాయం అంతా ఖర్చు పెట్టింది, ప్రభుత్వ వ్యయం పెరిగింది. పెరిగినాక ఏమైంది, ఆ సోషల్ డిస్టర్బెన్స్ తొలగించబడింది. కానీ మళ్ళీ పన్నులు ప్రభుత్వ వ్యయం మళ్ళీ కిందికి రాదు. ఏమవుతుంది, మళ్ళీ అక్కడ స్టెబిలైజ్ అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ లో హై ట్యాక్స్ బర్డెన్ కి ప్రజలు అలవాటు పడతారు కాబట్టి పన్నులు ప్రభుత్వం తగ్గించకపోయినా ప్రభుత్వం పైన ఒత్తిడి ఉండదు. సో అక్కడ పెరిగిన ప్రభుత్వ రాబడులు స్థిరీకరించబడతాయి. మళ్ళీ ఏమవుతుంది, అప్పటి వరకు చేపట్టిన ప్రభుత్వ కార్యకలాపాలు చేపట్టడం వలన, లేదా మళ్ళీ ఇంకొక సోషల్ డిస్టర్బెన్స్ రావడం వల్ల మళ్ళీ ట్యాక్సెస్ పెంచుతారు, మళ్ళీ ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది, మళ్ళీ స్టెబిలైజేషన్ వస్తుంది, మళ్ళీ ఇంకో డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది. ఈ రకంగా ప్రభుత్వ వ్యయం ఇట్లా మెట్ల మాదిరిగా పెరుగుతుంది. మనం ఇంతకుముందు వాగ్నర్ చెప్పినట్టుగా మనం ఆర్ లైన్ ఎట్లా గీసాం, మనం జీరో యాక్సిస్ నుంచి ఇట్లా స్ట్రైట్ లైన్ గా గీసాం. సో కంటిన్యూస్ గా అలా పెరగదు ప్రభుత్వ వ్యయం, ఇలా కుదుపులతో పెరుగుతుందని పికాక్ వైజ్మన్స్ వివరించడం జరిగింది. ఓకే, this is the explanation about the two important theories in public finance. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో ప్రభుత్వ విత్త శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి సూత్రాలైనటువంటి వాగ్నర్స్ లా ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ యాక్టివిటీ,
అండ్ పికాక్ వైజ్మన్స్ హైపోథసిస్ అనేటటువంటి రెండిటి గురించి చర్చించుకోవడం జరిగింది. వాగ్నర్ ప్రభుత్వ వ్యయం స్మూత్గా కంటిన్యూస్గా పెరుగుతుందని పేర్కొంటే, పికాక్ వైజ్మన్లు ప్రభుత్వ వ్యయము కుదుపులతోటి మెట్ల మాదిరిగా పెరుగుతుంది అని విశ్లేషణ చేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.